అక్కడికి ఎందుకు సార్? మీరు కంప్లైంట్ ఇచ్చిన గంట సేపటి తర్వాత ఆవిడ శవం మాకు దొరికింది. ఆ లేడీ వయస్సు, హైట్, కలరు అన్నీ అశ్విన్ వాళ్ళ అమ్మగారికి మ్యాచ్ అయ్యాయి. ఆ మాట అశ్విన్తో చెప్దామనుకున్నాను, కానీ అతను ఎలా రియాక్ట్ అవుతారో అని మీతో చెప్తున్నాను. అయ్యో సార్, ఆవిడలా చేసుకునే మనిషి కాదు సార్. ఎందుకైనా మంచిదమ్మా, ఒకసారి ఐడెంటిఫై చేసుకుంటే మంచిది కదా. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయాలి? లేదు, అది అశ్విన్ వాళ్ళ అమ్మగారు అయి ఉండరు. ఈ విషయం అశ్విన్ కి చెప్తే అశ్విన్ ఏమైపోతాడు? దేవుడా, ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? నాకు ఆనందయే కావాలి. నీ చావు నువ్వు చావు అన్నట్లు మాట్లాడి వెళ్ళి ఇప్పుడు అమ్మ చీర పట్టుకుని ఏడుస్తున్నావా? చాలా నీ దొంగ ఏడుపు. అయినా అమ్మ కోసం వెతకుండా ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావేంటి? అమ్మ నన్ను బెదిరించడానికి అలా మాట్లాడింది అనుకున్నాను తప్ప ఇలా లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంది అనుకోలేదు. ఇంతకుముందు ఎన్ని విషయాల్లో ఇలా అరుచుకోలేదు. అప్పుడంతా ఇలాగే చేసిందా? లేదుగా. ఆవిడంటే తులసితో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవడం లేదన్న ఉక్రోషంలో ఒక మాట అనిందే అనుకో, దానికి నువ్వు కూడా రెచ్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని అమ్మ పిలుస్తున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోతావా?